Hello, hi Andy. Today's GK questions. What is the world's first cashless country? Second question. What are G7 countries? వీటి యొక్క ఆన్సర్స్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నా యొక్క ఈ ఛానల్ కోసం మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Today our topic is Ganga River. ఇది హిమాలయాస్లోని గంగోత్రి గ్లేసియర్స్ దగ్గర గౌముఖ్ అనే ప్రాంతం దగ్గర భాగీరథి నదిగా బిగిన్ అవుతుంది. తర్వాత ఇది దేవప్రయాగ్ దగ్గర అలకనంద రివర్తో జాయిన్ అయ్యి గంగా నదిగా పిలువబడుతుంది. మొదటగా ఇది భాగీరథి నదిగా పిలువబడుతుంది. ఈ రివర్ మనకి 5 స్టేట్స్లో ఫ్లో అవుతుంది. ఈ 5 స్టేట్స్ ఏవంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇలా మనం మైండ్ మ్యాప్ ద్వారా రాసుకుంటే ఈజీగా తొందరగా మనం రివైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. దీని మెయిన్ ట్రిబ్యూటరీస్ వచ్చేసేసరికి ఫస్ట్ యమున, రామ్గంగా, గోమతి, घाघरा, गंडक, कोसी and दामोदर. ఇది మొత్తం 2525 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి ఎక్కడ మనకి కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో ఇది మనకి కలవడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ గంగా రివర్కి చాలా నేమ్స్తో పిలువబడుతుంది. మన ఇండియాలో అయితే గంగా నది అంటాం కదండి. ఇక్కడైతే బంగ్లాదేశ్లో అయితే పద్మా నది అంటారు. బంగ్లాదేశ్లో పద్మా నది. ఇంకా దీనికే జాహ్నవి, గంగే, విష్ణుపడి, సురేశ్వరి, శుభ్ర అని కూడా పేర్లున్నాయి. ఈ గంగా రివర్ని మనం కన్జర్వేషన్ కోసం మన గవర్నమెంట్ ఒక 2 ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. ఒకటి గంగా యాక్షన్ ప్లాన్. మన గంగా రివరు క్లీనింగ్ కోసం అనేసి గంగా యాక్షన్ ప్లాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఈ గంగా యాక్షన్ ప్లాను ఎవరి పీరియడ్లో వచ్చింది అంటే రాజీవ్ గాంధీ గారు అప్పట్లో
ఈ గంగా యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేశారు. ఇయర్ 14th June 1985. సెకండ్ వన్ వచ్చేసేసరికి ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. మిషన్ ఫర్ క్లీన్ గంగా ఇది 2014లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఒకసారి చూద్దామండి. మనకి గంగా రివరు మొదట్లో భాగీరథి రివర్గా పిలువబడుతూ ఎక్కడ హిమాలయాస్లోని గంగోత్రి గ్లేషియర్స్లో గౌముఖ్ దగ్గర బిగిన్ అవుతుంది. తర్వాత ఇది అలకనంద రివర్తో దేవప్రయాగ్ దగ్గర జాయిన్ అయ్యి గంగా రివర్గా పిలువబడుతుంది. ఇది 5 స్టేట్స్లో ఫ్లో అవుతుందండి. ఒకటి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. దీని యొక్క మెయిన్ ట్రిబ్యూటరీస్ వచ్చేసేసరికి యమున, రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి అండ్ దామోదర్. ఈ రివరు దాదాపుగా 2525 కిలోమీటర్స్ ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ రివర్కి ఇంకా అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లో పద్మా రివర్ అంటారు. ఇంకా జాహ్నవి, సురేశ్వరి, గంగే, విష్ణుపడి, శుభ్ర ఈ పేర్లతో కూడా గంగా రివర్ని పిలవడం జరుగుతుంది. ఈ గంగా రివర్ క్లీన్లీనెస్ కోసం మన గవర్నమెంట్ 2 యాక్షన్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ఒకటి గంగా యాక్షన్ ప్లాన్, సెకండ్ వన్ ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. గంగా యాక్షన్ ప్లాన్ని రాజీవ్ గాంధీ పీరియడ్లో లాంచ్ చేయడం జరిగిందండి. రాజీవ్ గాంధీ ఆయన 14th June 1985లో లాంచ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ వన్ ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఇది 2014లో లాంచ్ చేయడం జరిగింది. దీనికి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్ అని కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి రామ్గంగా, గర్రా, గోమతి, గాగ్రా, గండక్, బుర్హి గండక్, కోసి, మహానంద. ఇవి వచ్చేసరికి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ రైట్ ట్రిబ్యూటరీస్ యమున, తాంసా నదికి ఇంకొకటి టోన్స్ రివర్ అని కూడా అంటారు. సోనే, పున్పున్, ఫాల్గు, క్యూల్, చందన్, అజయ్, దామోదర్, రూప్నారాయణ్ ఇవన్నీ రైట్ ట్రిబ్యూటరీస్ అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.